పార్ట్నర్ అంటే సినిమాలో ఉన్న ప్రతి ఎలిమెంట్ పర్ఫెక్ట్గా పనిచేసింది. 25 క్రాఫ్ట్స్ అనుకుంటే 25 క్రాఫ్ట్స్ కూడా అల్టిమేట్గా న్యాయం చేశాయి. సినిమా అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానికన్నా ఏం ట్విస్ట్ పెట్టాడు అనే మూమెంటే ఉంది సినిమాలో. సినిమా అయితే బాగుంది. శివాజీ గారు కానీ ప్రియదర్శి కానీ వీళ్ళ యాక్టింగ్ ఎట్లా ఉంది అన్న? ఫస్ట్ హాఫ్లో స్టోరీ నడిచింది, సెకండ్ హాఫ్లో శివాజీ గారికి ప్రియదర్శికి మధ్య యుద్ధం నడిచింది. వాళ్ళకి ఇచ్చిన స్కోప్లో వాళ్ళు ఎంతైతే నడపాలో డైరెక్టర్ దాన్ని రాబడ్డంలో 100% సక్సెస్ అయ్యాడు. మోర్ ఓవర్ డైరెక్టర్ గారికి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి అని అనుకుంటే ఏ సెక్షన్స్ మిస్యూజ్ అంటే జనాలు ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు లాని, దాన్ని ఏ విధంగా జనాలు ఎడ్యుకేట్ చేయాలని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని కొంచెం డైలాగ్స్ పరంగా కానీ ఏదోవని కరెక్ట్గా తీసుకెళ్లారు. అండ్ ఆయన ఎక్స్పెక్ట్ చేసుకున్న ఆయన రాసుకున్న దాన్ని ప్రియదర్శి గారు కరెక్ట్గా డెలివర్ చేశారన్న. అంటే ప్రజెంట్ జనరేషన్ యూత్ ఏం నేర్చుకోవచ్చు అన్న సినిమా చూసి? ఒక అమ్మాయిని చూడడం కూడా తప్పే అనేది లాలో ఉన్నది. అది అనేది బేసిక్ పాయింట్ నుండి ఆడు చేసే ఏదో పనులన్నిటికీ కూడా శిక్ష పడుతుందిరా అని నేర్చుకోవాలి. ఫుల్గా చాలా నచ్చింది. అమ్మాయి ఎవడన్నా సినిమా చూడకపోతే ఫ్యామిలీని వేసుకొచ్చి చూడండి భయ్య. బుద్ధ ర్యాంప్ పడిచ్చే సినిమా బూతులు వద్దు కానీ అయినా బూతులే కావాలి. ఎందుకంటే ఇంత మంచి సినిమాకి ఎవ్వడు కూడా లోటు చెప్పేవాళ్ళు. ఏమన్నా కేసు వేస్తే ఎవరేస్తారో తెలుసా ఈ సినిమాకి? ఈ సినిమా కేసు వేయగలిగితే ఎవరేస్తారో తెలుసా? లాయర్లు వేయాలి. ఎందుకంటే అవును అది దానికి ఇది అసలు సినిమా చూడండి భయ్య. అసలు పోక్సో యాక్ట్ ఆ యాక్ట్ మీరు కళ్ళు మూసుకుని వేస్తాయి దెంగదరా అబ్బాయి. దీంట్లో చాలా మ్యాటర్ ఉంటుంది. సినిమా చూడండి ముందు అన్న టైప్లో మంచి కంటెంట్. అసలు శివాజీ అన్నాకే లైఫ్లో మళ్ళీ ఒకసారి ఇలా తిరిగిందనమాట. ఆయన లైఫ్లో ఇంత మంచి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు. అంటే అంతకుముందు హీరోగా చేసినవి చాలా బాగున్నాయి. విలన్గా ఎవడన్నా చిన్న చిన్న సినిమాలు ఉంటే ఆయన పెట్టుకోండి ర్యాంప్ ఆడిచ్చేస్తాడు. ఇంకా ప్రియదర్శి గురించి చెప్పాలంటే ఫెనామినల్ అనమాట. చాలా 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 రోజుల తర్వాత సీతారామం తర్వాత ఒక మంచి బ్యాంగ్ అయ్యే సినిమా. కంప్లీట్లీ ఆడియన్స్ అందరికీ ఒకటే చెప్తున్నా, మీ ఫ్రీ టైంలో ఒక్క 2 గంటలు వేస్ట్ అనుకోకుండా వెళ్ళి చూస్తే అదే మీ జీవితానికి మంచి అవుతుంది. ఏమంటే 2 గంటల సినిమాలో ఏదో మంచి చెప్తాడని కాదండి, ఏం ఉంటుందని చూస్తారనమాట. దీంట్లో ఒక మంచి మ్యాటర్ ఉందన్నమాట. పవర్ఫుల్ ప్యాక్డ్ సినిమా అనమాట. నేనేదో చూసాను సినిమా, అదే దిల్ రూపాయలు ₹100. ఎందుకంటే తీస్తారు నాకు అర్థం అవుతుంది. సినిమాలు తీసి డబ్బులు తెంగ పెట్టుకుంటారు అలాంటి వాళ్ళకి. ఇలాంటి కంటెంట్ సినిమాలు తీస్తే నలుగురికి యూజ్ అవుతుంది అనమాట. రాత్రి అమ్మతో చెప్తున్నాను, ఫ్రీగా టికెట్ ఇచ్చారు, ఫ్రీగా పాప్కార్న్ అన్నీ పెట్టారు. సినిమా రివ్యూ చెప్పకుండా ఇంటికి వచ్చేసాను. అన్నగాడి నుంచి ఏమన్నా శివాజీ యాక్టింగ్ చాలా బాగుంది. ఎస్ అందరూ యాక్టింగ్ చాలా బాగుంది. అందరూ బాగా యాక్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ మనం అబ్జర్వ్ చేసేది ఆ పాక్స్ యాక్టింగ్. మెయిన్ మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి మెయిన్ పాక్స్ యాక్ట్. అది ఏ విధంగా కన్వే చేశారు, ఏ విధంగా చూపించారు అనేది మెయిన్ మూవీ ప్లాట్. ఎంత బాగా కన్వే చేశారంటే అంత బాగా చూపించారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా కన్వే చేయొచ్చు, ఈ విధంగా చూపించచ్చు అని. చాలా బాగా చూపించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మూవీ ఎక్కడ లాగలేదు. నేను చూసే కాబట్టి మూవీ ఎక్కడా లాగలేదు. ఫస్ట్ హాఫ్ని మించి సెకండ్ హాఫ్ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ మ్యూజిక్ ఇంకా చాలా బాగుంది. ఓవరాల్గా మూవీ చూడాలి, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సి మూవీ. అదే చెప్తున్నా, పాక్ టాక్ ఏ విధంగా కన్వే చేశారు అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఇది. మెయిన్ ప్రతి ఒక్క అంటే ఇప్పుడు మనకి చాలా కోర్ట్స్లలో చాలా మిస్యూజ్ కేసెస్ జరుగుతూ ఉంటాయి. అది ఏ విధంగానో మనకి తెలియదు. సో ఏం జరిగింది అనేది మెయిన్ ప్లాట్. చూడాల్సిందే ఫ్యామిలీ ఆడియన్స్. మెయిన్ థింగ్ నన్ను అడిగితే ప్రతి ఒక్కరు ఆడపిల్లలు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీస్ కంపల్సరీ చూడాల్సిన మూవీ, యూతే చూడాల్సింది అన్నట్టు. మెయిన్ చూడాల్సిన మూవీ యూత్. నాని అంతా కాన్ఫిడెంట్గా చెప్పాడు అంటే మూవీలో ఏదో ప్లాట్ ఉందనే కదా. ప్రియదర్శి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యాజ్ యూజువల్ లైక్ ఎక్స్పీరియన్స్డ్ కోర్ట్ పర్సన్ ఎలా మాట్లాడతా అలా మాట్లాడు, చాలా బాగుంది. అందరూ ఫోక్సో కేసు అంటే చాలా ఇబ్బంది ఉంటాయి. ఇబ్బంది పడి అసలు మళ్ళీ వేరే వాళ్ళు ఇరుక్కున్న పరిస్థితి రాకండి, చేయకండి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్క అబ్బాయిలు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే రేపు మన జీవితమే నాశనం అవుతుంది. సో అబ్బాయిలు ప్రతి ఒక్క 18 కన్నా లోపల ఉన్న 17 కానీ 15 కానీ 14 కానీ 13 కానీ అలా ఉన్న అబ్బాయికి లవ్ చేయరు. ఎవరైనా అబ్బాయిలు లవ్ చేస్తే ఈ సినిమా మాత్రం కన్ఫర్మ్ చూడాలి, అబ్బాయిలే చూడాలి. రేపు అబ్బాయిల జీవితమే నాశనం అవుతుంది. సో కాబట్టి సినిమా బాగుంది నిజంగా చెప్పాలంటే. అంటే నా లైఫ్లో ఇప్పుడు సంతోషం కూడా లేదు, ఏం లేదు. నాది కూడా నడుస్తుంది. బట్ నేను కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నాను.
బట్ ఏమవుతుందో ఆ దేవుడికి తెలియాలి. ఆ దేవుడు నాకు కూడా న్యాయం చేస్తారని నేను కూడా కోరుకుంటాను. ఓకే, ఇలాంటి లాయర్ నాకు కూడా దొరకాలి, నాకు కూడా న్యాయం చేయాలి. అంటే నేను ఏ తప్పు చేయలేదు, బట్ వాళ్ళు ఏం చేసినా ఇంకా పర్సనల్ విషయం చెప్పకూడదు. సో నాకు కూడా ఇలాంటి న్యాయం జరగాలని నేను కూడా కోరుకుంటున్నా, ఆ దేవుడు కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అసలు యూత్ 17 ఇయర్స్ లోపు అసలు ఆ ప్రోటో కేసు ఎట్టుంటుంది అనేది మన హీరో ఏం చూపించిండు అన్న. కానీ ఒక టైంలో అంటే మనమే యూత్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఎవరికైనా జరుగుతాయి. అసలు నేనే ఉన్న ఫీలింగ్ జరిగింది అక్కడ. అట్లాంటి సినిమా అన్న, సినిమా మాత్రం సూపర్ అన్న. ఇట్లాంటి సినిమా యూత్ చూడాలి. ఫస్ట్ చూస్తే అరే ఇట్లా ఉంటుంది అని వాళ్ళకి తెలుస్తుంది. అది సినిమా మాత్రం కనెక్ట్ అయిన సీన్స్ ఏంటన్నా అన్న. అంటే సినిమాలో వాడి మీద వట్టిగానే కేసు పెడతారు. అసలు పాపం అబ్బాయి ఏం చేయడు. ఆ హీరోయిన్ చిన్నపిల్లలు ఇద్దరు, ఆయన 19 ఇయర్స్, ఆమె 17 ఇయర్స్. కాకపోతే వాళ్ళ మామయ్య చూసి వాడి మీద ఇట్లా ఉన్నదని వానికి పరువు. హైలైట్ అంటే ఏం చెప్తారు సినిమాలో? సినిమాలో హైలైట్ అన్న, అసలు స్టోరీ హైలైట్ అన్న. మ్యూజిక్ అది కళ్ళకి నీళ్ళు వచ్చేస్తాయి అంతే. ఇక మీరు కిరాక్ యాక్టింగ్ అన్న. ఇద్దరు పిల్లలు కొత్త బాగా చేసిండ్రు. కిరాక్ మస్తు సినిమా మాత్రం చూడండి, మీరు కూడా చూడండి ప్లీజ్. మీరు చూస్తేనే మాకు చెప్తారు మీరు మీడియా. అవునా కదా? మీరైతే కంపల్సరీ చూడండి.